2 రోజుల పాటు మంత్రి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఆదోనికి వెళ్లనున్న మంత్రి సాయంత్రం 4 గంటలకు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆదోని బైపాస్ సమీపంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో పార్టీకి సంబంధించిన అంశాలపై నేతలతో చర్చించనున్నారు. పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నారా లోకేష్ 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు పత్తికొండ మండలం హోసూరుకు వెళ్లనున్నారు. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ కు భూమి పూజ చేయనున్నారు. మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ పర్యటనలో పార్టీ నేతలతో సమావేశం అవుతుండటంతో పెద్ద ఎత్తున నియోజకవర్గంలోని పార్టీ ప్రజా ప్రతినిధులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేశారు. రోడ్ షో ముగిసిన అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో లోకేష్ సమావేశం కానున్నారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి సంబంధించి నారా లోకేష్ ఏవైనా కీలక ప్రకటనలు చేస్తారా? ఆదోని భవిష్యత్తుకు మార్గం సుగమమయ్యేలా కొత్త హామీలు ఇస్తారా అని ఆదోని ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో ఉన్న అంతర్గత విభేదాలపై కూడా దృష్టి సారించనున్నారు.